హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రోటి పచ్చడి మామిడికాయ చట్నీ చేస్తున్నా. రోట్లో వేసి తొక్కుని మొత్తం మిక్సింగ్ చేసి తాలింపు పెట్టుకోవాలి. స్టార్ట్ చేద్దాం. ముక్కలు కోసుకొని తొక్కుకోవాలి. పల్లెటూరు స్టైల్లో పాతకాలం మన పద్ధతిలో చేసినట్టు చేస్తున్నా. ఒక ముక్క జాయిగా వేసుకుంటే తొక్కుకోవాలి. మొత్తం ఒకసారి ఎత్తే తొక్కది కాదు, నలగో ఇక ఎగురు వస్తుంటాయి పైకి. రసంకాయ అండి, ముందు శుభ్రం కడిగి గీరి ముక్కలు కోసుకున్నాం. రోట్లో వేసి ఇప్పుడు తొక్కుతున్నా. ఎందుకో ఇంత పెద్ద రోలు ఉండేది, 30 మంది బ్యాచ్ మాది, ఉమ్మడి కోటమ్మ. ఇలాంటి కాయలు 5-6 కాయలు తెచ్చి రోట్లో వేసి దీంతో నొరటంగా రోకలతో కొట్టేవాళ్ళం. అట్ట చట్నీ చేసుకునే వాళ్ళం. పెద్ద రోలు, ఈ బుడ్డ రోలు కాదు, చట్నీ రోలు కాదు. పసుపు కారం కొట్టే రోట్లో వేసి దంచేవాళ్ళం. కారం పెడితే ఒక్కనాడు అయిపోయేది. రెండు మూడు ఆయిల్ పెట్టి తొక్కోవాలి జాయిగా. ఎల్లిపాయలండి, 5 పాయలు వేసిన కర్బాలు 5. మొత్తం మిక్సింగ్ చేసి మళ్ళీ ఇక పసుపు ఉప్పు అది తొక్కోవాలండి. సాల్ట్ తగినంత. పసుపు స్పూను, కారం 3 స్పూన్లు వేసిందండి. పక్కన అయిపోయిందండి. ఇది తోడుకుందాం. శుభ్రంగా తోడి గిన్నెలో తోడేస్తానా. తర్వాత తాలింపు పెట్టుకొని తాలింపు కూడా కలిపి చూపిస్తా. తాలింపు పెడతా వాడతానండి. తాలింపు పెట్టుకొచ్చిందండి, కలుపుతున్నా. తాలింపు కూడా వేసిందండి. మంచి గుమ్మగుమ్మలాడే రోటి పచ్చడి మామిడికాయ చట్నీ బాగుందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. తాలింపు వేసాక చూస్తుంటేనే నూరు ఊరుతుంది. నూరుకొని తిని టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో చట్నీ కలుపుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది. ఏమో టేస్ట్గా ఉంటుంది. తినకొని తినబుద్ధి అయింది. టేస్ట్ చూద్దామండి. వేడి వేడి అన్నంలో చట్నీ నెయ్యి కూడా వేసిందండి. తిని చూస్తాను టేస్ట్.